ఈ ఒక్క విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి గారికి సెల్యూట్ కొట్టు. రేవంత్ రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకులు ఒక మాట కోరు. హరీష్ రావు గారు కానీ మరి కేటీఆర్ గారు కానీ వీళ్ళందరూ ఏం కోరిండ్రు? హౌస్ కమిటీ అంటే ఈ హౌస్ లోని సభ్యులాట ఈ ఎమ్మెల్యేలు అది బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, 4-5 ఉంటారు, ఈ రకరకాల వీళ్ళందరినీ ఎన్నుకుంటారు. ఈ నియమించబడ్డోళ్ళు ఈ హౌస్ కమిటీ మెంబర్సే ఈ మైనింగ్ లో అక్రమాలు జరిగినాయని, మైనింగ్ లో తప్పులు జరిగినాయని, ప్రభుత్వంకి రావాల్సిన లాభాన్ని ప్రైవేట్ వ్యక్తుల్లోకి పోతుందని వీళ్ళు ఆరోపణ చేసి ఆ ఏమైతే ఉందో వీళ్ళకు హౌస్ కమిటీ వేస్తే వీళ్ళు ఏం చేస్తారు? ఆ సంబంధిత ఎవిడెన్స్ సేకరించి హౌస్ కమిటీ వేస్తే సేకరించి స్పీకర్ గారు ఏం చేస్తారు? సంబంధిత ఏసీబీకో సంబంధిత అధికారులకు ఇచ్చి దీనిపైన మీరు ఇన్డెప్త్ విచారణ జరుపుండ్రి, దోషులను దొరకబట్టి వాళ్ళకు రిమాండ్ కు తరలించరని అధికారులకు ఇది జరుగు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం కోరిరంటే మీ దగ్గర ఏ రిపోర్ట్ అయితే ఉందో, మీ దగ్గర ఏ ఆధారాలు అయితే ఉన్నాయో అవి డైరెక్ట్ మీరు ఏసీబీకే ఇవ్వండి, డైరెక్ట్ సంబంధిత అధికారులకు ఇచ్చేసేయండి. మళ్ళీ మిమ్మల్ని కమిటీ చేసి మీరు కొంచెం టైం పాస్ చేసి మళ్ళీ పోయి స్పీకర్కి ఇచ్చి, స్పీకర్ పోయి మళ్ళీ ఏసీబీలకు ఇచ్చి వాళ్ళకిచ్చి ఇదంతా జరిగే బదులు డైరెక్ట్ మీ దగ్గర ఉన్న రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో, మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఆ డైరెక్ట్ అధికారులకు సబ్మిట్ చేయమని. ఎప్పుడైనా కూడా సమస్య డివియేట్ కావాలి, సమస్య పరిష్కారం కావాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి డిమాండ్ కూడా, కోరిక కూడా అదే.